వెళ్ళి చూసొచ్చాను. అన్ని పైప్స్ అది ఇది అలాగే ఉంది. 9:30కి షో ఉంటే అక్కడ ఎంట్రన్స్ దగ్గర సైడ్కు వెయిట్ చేస్తున్నాము. కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా గేట్ ఓపెన్ చేసి కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా ముందుకెళ్ళాము. కొద్దిగా ముందుకెళ్ళగానే కొంచెం ప్రెషర్ ఉండే. అయితే నా పాప నా దగ్గర ఉంది, మా బాబు దగ్గర మా మిస్సెస్ దగ్గర బాబు ఉంది. వాళ్ళు కొంచెం ప్రెస్సింగ్లో కొంచెం ముందుకెళ్ళారు. నేను సైడ్ ఉండే. అది కొంచెం మా పాప ఫుల్ క్రైయింగ్ చేస్తుండే, డాడీ వద్దు డాడీ, డాడీ వద్దు డాడీ అంటే ఆగబెట్ట పక్కకు ఉందాము, వాళ్ళు ఓని పోయినాక వెళ్దాము అని. ఒక 5 minutes తర్వాత మా మిస్సెస్ కాల్ చేస్తే నేను పైనకి లోపలికి వెళ్ళినా అండి, నేను అక్కడే ఉన్నా అంటే నేను వస్తా ఒక 5 minutesలో అని. కొంచెం క్రౌడ్ కొంచెం తగ్గినాక నేను టికెట్ చూపించి లోపలికి వెళ్ళినాక సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాప లేదు, బాబు లేదు. దాని తర్వాత మా డాటర్ ఫుల్ క్రై చేస్తుంది, మమ్మీ ఏది అంటే నాన్న ఇక్కడే ఉంటుంది బెటా, చూద్దాం ఎక్కడుందో. మమ్మీ ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత 3-4 టైం చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మమ్మీ ఫోన్ పడిపోయిందో ఏమైందో ఏమో, ఎవరి దగ్గర అయినా ఫోన్ తీసుకొని చేసేది ఆగంటే కూడా ఆమె క్రైయింగ్ చేస్తుంటే పక్కన ఒక వ్యక్తి అన్న పాపను పక్కడ ఎక్కడన్నా దింపినా వచ్చి దోలాడు, నువ్వు అక్కడ పాపను వదిలేస్తే మళ్ళీ ఈ క్రౌడ్లో ప్రాబ్లం అవుతుంది అంటే మా కజిన్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అదే ఆటోలో గేట్ దగ్గరకు వచ్చాక సార్ ఇట్లా మా పాప బాబు కనిపిస్తలేదంటే అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ వెళ్ళి అడగ అంటే అక్కడ వెళ్ళి అడగగానే నాకు అది ఫోన్లో క్లిప్ చూపించాడు. మా బాబాయ్ ఇట్లా అన్కాన్షియస్ అయ్యి ఇట్లా పడిపోయి ఇట్లా చెస్ట్ అది చేస్తుంటే ఇతనేనా అంటే ఇతనే సార్ అది ఇది అంటే మా మిస్సెస్ కూడా ఉంది అంటే మీ మిస్సెస్ది తెలియదు ఇదైతే తెలుసు అని దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ అని చెప్పారు. అక్కడికి పోలీస్ వెహికల్లో ఎక్కించి తీసుకెళ్తుంటే మళ్ళీ విఎస్టీ దగ్గర వెళ్ళగానే చికట్పల్లి పిఎస్కి రమ్మంటున్నారు, అక్కడ వెళ్దామని అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళినాక ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ అయినాక ఇక్కడ లేరు, మన కీమ్స్లో ఉన్నారు, కీమ్స్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి మేడం, ఒక మా పోలీస్ మౌనికా మేడం సంథింగ్ పేరుంది, ఆమె ఉంది అక్కడ, ఆమె నంబర్ ఇచ్చి పంపించారు. అక్కడ వెళ్ళి చూస్తే బాబు కండిషన్ సీరియస్ ఉంది. అది టికెట్స్ వాళ్ళు అదే మోనికా మేడం వాళ్ళు టికెట్ ఎట్లా మీది థియేటర్లో ఎట్లా వెళ్ళారంటే టికెట్ ఉంది మేడం అంటే ఏ టికెట్ అంటే నేను తీసి చూపిస్తే 3 tickets ఉండే, 3 tickets తీసి జేబులో పెట్టుకున్నారు మేడం. వచ్చిన తర్వాత ఎలా వెళ్ళారు, టికెట్ తీసుకున్నారు, మళ్ళీ పోలీసులు అడుగుతున్నారు. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే ఇట్లా జరిగింది సార్ అంటే మీరు టికెట్ లైన్లో నిలబడి తీసుకున్నారా ఆన్లైన్లో తీసుకున్నారా అంటే ఇట్లా మా బై ఫ్రెండ్ త్రూ తీసుకున్నాను అని చెప్పినాను. అట్లా బాబు కండిషన్ అదే బాబు కండిషన్ సీరియస్ ఉంది సార్, 72 hours అయితే చెప్తాము. ఐసీయూలో వెంటిలేటర్ మీదే ఉన్నాడు. ఇంకా వెళ్ళి చూసొచ్చాను. అన్ని పైప్స్ అది ఇది అలాగే ఉంది, మొత్తం పైపులు పెట్టి ఉంది. నేను జాబ్ చేస్తాను సార్, ప్రైవేట్ జాబ్ చేస్తాను. అల్లు అర్జున్ టీం నుంచి కానీ అల్లు అర్జున్ గారి నుంచి ఎవ్వరు ఏది రాలేదు సార్, ఎవ్వరు ఏం రెస్పాండ్ కాలే. మేమే అక్కడిక్కడ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతూ ఉన్నాం. 20 hours అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి, మాకు ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక్క సపోర్ట్ లేదు. మేము దేని గురించి అయితే ఇప్పుడు ఎంతమంది మీడియా ఉందో ఇక్కడ నైట్ నుంచి మేము ఇదే మీడియాతోటి మాట్లాడుతున్నాం కానీ ఏ సపోర్ట్ లేదు, ఇంతవరకు ఒక రిక్వెస్ట్ లేదు, హాస్పిటల్ కానీ ఏం లేదు. బాబు ప్రాణాల కోసం కొట్లాడుతున్నాడు, తల్లి ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయింది, అయినా కూడా ఎవరికి దీని మీద బాధ్యత లేదు. ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండి. ఇప్పుడు బాబు వెంటిలేటర్ ఉన్నాడంటే వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వీ ఎక్స్పెక్ట్ యాజ్ ఎ పేరెంట్స్? హెల్త్ రైట్ నో అది మాకు లేదు. సో మాకు అది కావాలి ఇప్పుడు. అది ఆ సపోర్ట్ కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఆ సపోర్ట్ మాకు లేదు. ఆల్రెడీ 15 hours అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి, కానీ మనకి ఇంతవరకు మనకు ఆ సపోర్ట్ లేదు. చాలా మందిది ఉందండి, ఒక్కరి దాని లేదు, చాలా మందిది ఉంది. వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్రొటెక్షన్ లేదు, రెస్పెక్టివ్ ప్రొటెక్షన్ లేదు. ఒక లేడీ ఫ్యాన్ ఇదయ్యింది అండ్ ఒక బాబు 9 years old బాబు సఫర్ అవుతున్నాడు. సో ఎవరికి రెస్పాన్సిబుల్గా లేరు. అట్ ద సేమ్ టైం ఎంత రెస్పాన్సిబుల్గా ప్రీమియర్ షో రిలీజ్ అయిందో, ఎంత రెస్పాన్సిబుల్గా ఫ్యాన్స్ అటెండ్ అయ్యారో, ఎంత రెస్పాన్సిబుల్గా పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉందో, కానీ అంత రెస్పాన్సిబుల్గా ఇప్పుడు అయినా ఇన్సిడెంట్ని కవర్ చేయడం మాత్రం ఎవరు లేరు, సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. సో రైట్ నో వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ అ సపోర్ట్. పబ్లిక్ ఏం చెప్తారంటే ప్రీమియర్ షోస్కి లేడీస్ పిల్లలు రైట్ దాని మీద నేను ఇప్పుడు ఏం చెప్పలేదండి. బట్ రైట్ నో మా రిక్వైర్మెంట్ ఇస్ సపోర్ట్. మాకు బాబుని కాపాడుకోవాలి, మాకు ఆ సపోర్ట్ కావాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్. ట్రై టు ప్లీజ్ సపోర్ట్ అస్, దట్స్ ఇట్. All Allu Arjun fans, Sanjay Theatre owners, police, everyone are responsible for this incident what has happened right now. So kindly provide us any support what can be done for hospital itself, for our family. So we have lost a life and the another life is trying to
survive right now. So kindly please support us. All the media persons do not spread any false news. Yesterday there was a false news being spreaded that the kid we have lost the kid as well, but we haven't lost the kid and he is surviving for the life. He is fighting for the life. So kindly please spread the same news. పిఎస్ నుంచి కూడా ప్రెషర్ ఉంది మాకు. ఆ ప్రెషర్ కూడా స్మూత్గా కావాలి, కానీ పిఎస్ నుంచి ప్రెషర్ కావద్దు. ఎందుకంటే వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. సో వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. వీ నీడ్ వాట్ ఎవర్ వీ రిక్వెస్టెడ్, దట్స్ ఇట్. ఎనీ ప్రెషర్ అయినా కానీ, టికెట్ గురించి కానీ, ఏదైనా కానీ, ఎనీథింగ్ వాజ్ నాట్ ఇల్లీగల్, ఎవ్రీథింగ్ వాజ్ లీగల్. బట్ ద ఇల్లీగల్ థింగ్ వాజ్ హ్యాపెండ్ ఈజ్ సంథింగ్ అట్ ద థియేటర్. సో దట్ ఈస్ ద రీజన్ రైట్ నౌ వీఆర్ హియర్. చేసే ప్రయత్నం చేస్తున్నారా ఫోర్స్ పోలీసులు? అలాంటి ఫోర్స్ లేదు, బట్ ప్రెషర్ అయితే ఉంది. ఫాస్ట్ సంథింగ్ ఇంటి సైడ్ ప్రెషర్ ఉంది. బట్ ఇక్కడ హస్బెండ్ బాడీ కోసం మార్చరీలో ఉన్నాడు, బాబు కోసం హాస్పిటల్లో ఉన్నాడు, ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు. ఎలా మేము సపోర్ట్ చేయగలుగుతాం? ఎవరికని మేము చెప్పలేము కదా. సో అదే మేము అడుగుతున్నాం, మాకు ఆ సపోర్ట్ ఇస్తే ఎవ్రీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మూవ్ ఫాస్టర్ దెన్ వీ కెన్ వర్క్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద ప్లేస్.